मुर्ग मसलम जो डिस्प्ले करते हैं ना, वो जो मुर्ग मतलब उसको दो लोग इसमें क्या है, अगर पीस को तोड़ दिया ना तो उसमें क्या होता है कि 4 आदमी सर्विस कर सकते हैं, 4 आदमी खा सकते हैं। ఇది మురుగు ముసలం. తినడానికి అయితే ఇటు సాదా బొడలు ఇక్కడికి వచ్చేది. మస్తు టేస్ట్ ఉంది ఇది మురుగు ముసలం. దాంట్లో ఒక బర్నర్లు వేసుకోరి బా సెట్. ఇంకా దాంతో ఒక థమ్స్అప్ కథం సెట్ అయిపోతారు మీరు. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? చిన్న ముక్క అది పెద్ద ముక్క ఎందుకు అవుతుంది? సరే ఇద్దరు పెట్టుకుంటా. ఈ గ్రేవీ ఇట్లా కలుపుకొని తింటుంటే నోరు అవుతున్నాయా? ఈ నిమ్మకాయ ఇట్లా వెండి చిన్నగా ఇంకేంది ఏముంది కదా టేస్ట్. బా వీడియోలో చెప్తున్నట్టు కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు మజా కాదు. హోటల్కి వచ్చి మురుగు ముసలం అని చెప్పారు అంతే. ఇవి ఇట్లా డిష్ ఇస్తారు. కేక్ ఉంది టేస్ట్ అయితే. ఇక ఫైనల్గా వచ్చి తిని ఎంజాయ్ చేయండి. సరే మొత్తానికి అయితే కథం పట్టించినాం కానీ టేస్ట్ అయితే మాకి అసలు మాకి గిరిగిరి అయిపోయింది మొత్తం. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బ్రహ్మకళ యూట్యూబ్ ఛానల్. సో వీడియో ఏంటంటే ఈరోజు జాతిరత్నాల సినిమాలో ప్రియదర్శన అందరూ మురుగు ముసలం అని చెప్పేసి ఆ మురుగు ముసలం ట్రై చేయడానికి మనం ఈరోజు ఎస్ఆర్నగర్లో ఉన్న షాబాబాలో వచ్చేసాము. వెళ్ళి మనం చూద్దాం అది ఎట్లా ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు మురుగు ముసలం అంటే ఏంటనేది. మనం ఒకసారి చూసి ఒక మీరు కూడా నచ్చితే ట్రై చేసేయండి. వీడియో కింద కామెంట్ చేసేయండి. ఇక సోజు లేకుండా కొత్త వీడియో స్టార్ట్ చేసేయండి. సో ఎంట్రీ అవ్వగానే ఇట్లా ఉంటుంది అనమాట. సిట్టింగ్ కావాలంటే ఇలా పైకి వెళ్ళిపోవాలి. మురుగు ముసలం ఉందా లేదా కథ ఏంటని. హాయ్ కమింగ్ వెళ్ళి You want leg pieces? ఇది మొత్తం గ్రిల్ చేసిన చికెన్. ఇది ఎగ్. One more pieces? This is it? బస్ అయితే మనం జాతిరత్న సినిమా చూసి మురుగు ముసలం అనుకున్నాం కదా. అయితే ఇదే అనమాట మురుగు ముసలం. తినడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉన్న షాదా హోటల్కి మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. ఇది టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంది. ఇది వాసన అయితే పిచ్చెక్కిస్తుంది వాసన. సో మనం మురుగు ముసలం అయితే టేస్ట్ చేస్తున్నాం. చూడండి ఇది ఎట్లుందో. అన్ని మసాలాలు విషయాలు అంతా పిచ్చి ఉంది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. వెయిట్ చేసినాం ఎప్పుడు తినాలి అని చెప్పి. ఫైనల్ అయితే తినేస్తున్నాం. వెయిట్ చేసినందుకు దాన్ని ఏమంటారు, దాన్ని ఫలితం దక్కింది మనకి. బా బా కేక
పీస్ తీసినామా గ్రేవీలో పెట్టుకొని ముంచుకొని గుద్దోర టేస్ట్ ఉంది వచ్చి తినడా మీరు కేక చచ్చిపోతారు టేస్ట్కి తెలుసు అంత బాగుంది టేస్ట్ ఇది ఇంకా మసాలా స్పైసీ అంతా భలే సెట్ చేశారు మురుగు ముసలం అని చెప్పారు కథ అంతే ఇంకోటి పెద్ద బౌల్ ఇచ్చేస్తారు మీకు ఇట్లా పెద్ద బౌల్ అదే మురుగు ముసలం మొత్తానికి అది టేస్ట్ ఫుల్ కేక మామూలుగా ఆ ఫోటోలో దాంట్లో సినిమాలో ఇట్లా మొత్తం కోడి ఉండే ఇది ఏమనంటే ఇట్లా మొత్తం బౌల్లో వేసి ఇట్లా ఇచ్చిండు అడిగినాం వాడికి అడిగితే వాడు ఏమన్నానంటే मुर्ग मसलम जो डिस्प्ले करते हैं ना वो जो मुर्ग मतलब उसको दो लोग इसमें क्या है, अगर पीस को तोड़ दिया ना तो उसमें क्या होता है कि 4 आदमी सर्विस कर सकते हैं, 4 आदमी खा सकते हैं. ఆయన ఏమంటుందంటే మురుగు మసలం అనేది ఒక కోడి అనమాట. ఆ కోడిని ఒక్కడే తింటే బాగుండదు కదా, ఇట్లా హాఫ్ కట్ చేస్తే నలుగురు తినొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా బౌల్ వేసి ఇట్లా సర్వ్ చేస్తారనమాట. ఇది మనకు వచ్చేసిన మురుగు మసలం. ఎక్ థమ్స్ అప్ లాల్ బస్. తీసుకోవద్దు आपो काका मैं तुम्हारे को ये वो प्लास्टिक बॉटल का लेगा बोला तो तुम कांच का लेके आएगा? कांच का चलता जलवा है हमारा. आपका नाम? प्रभाकर. चेहरा चमक जा रहा तुम्हारा यार, क्या रहा. మంచి మసాలాలు గిసాలని తిన్నప్పుడు స్ప్రైట్ తాగితే లైట్ కాదు థమ్స్ అప్ అది. మళ్ళీ థమ్స్ అప్ అందరు మననే చూస్తున్నారు. అయిపోయింది అందరు. మొత్తం మంచిగా హాయిగా ఉంటుంది కడుపులో. చీకట్ల మురుగు ముసలం తింటున్నాం. ఒకసారి హోటల్ మొత్తం చూపి ఎట్లుందో. చీకట్ల దెయ్యాల కుంపలా తింటున్నాం మేము. దెయ్యాల కుంప. కరెంట్ పోయింది అనమాట. స్ప్రైట్ వచ్చేసింది. స్ప్రైట్ కదన్నా, థమ్స్ అప్ సింబల్ ఇవ్వు. దిస్ ఇస్ కాల్డ్ థమ్స్ అప్, దిస్ ఇస్ నాట్ స్ప్రైట్. బా టేస్ట్ అయితే కేక. దీనిలా గుడ్డు కూడా ఇచ్చారు అనమాట. ఈసారి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గుడ్డుని ఇట్లా పెట్టుకొని ఇట్లా గ్రేవీ ఇంత చేసి ఈ ముక్క ఇట్లా కొంచెం చింపి ఈ నిమ్మకాయని కొంచెం లైట్గా ఇట్లా విండేసి మంచి ముక్క కలుపుకొని టేస్ట్ అయితే బాగుందబ్బా. వర్త్ పైసలు అయితే వర్త్ వర్మ, వర్త్ పైసలు అయితే మనకి పైసలు పెట్టినాం. వర్త్ అయితే అయినాయి. వర్మకి చెప్పాలి వర్త్ అయినాయి అని చెప్పేసి. గ్రేవీ అయితే ఆ మసాలాలు ఏం మసాలా వేసాడో తెలియదు కానీ సూపర్ ఉంది టేస్ట్. నేను వీడియోలో చెప్తున్నట్టు కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు మాట్లాడుకుంటూ 4 బటన్లు తలిగేయాలి మరి. టేస్ట్ అట్లుంది. మళ్ళీ ఏం చేస్తావు చెప్పు. హోటల్కి వచ్చి మురుగు ముసలాం అని చెప్పారు అంతే. ఇవి ఇట్లా డిష్ ఇస్తారు. కేక్ ఉంది టేస్ట్ అయితే. ఇక ఫైనల్గా వచ్చి తిని ఎంజాయ్ చేయండి. సరే మొత్తానికి అయితే కథం పట్టించినాం. టేస్ట్ అయితే మాకి అసలు మాకి గిరిగిరి అయిపోయింది మొత్తం. నేను బిగ్ బాస్ కి పోతానే అలా సపోర్ట్ చేయండి అన్న. పల్లె ప్రజలు తినంటే అలా సపోర్ట్ చేయరు అన్నట్టుగా. నువ్వు 178 రూపాయలు పెట్టుకున్నావు, నేను 500 పెట్టుకున్నావు. దానికి మురుగు ముసల మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చి అది చేసినావు. ఏదిరా ఇది ఇప్పుడు బిల్లు ఎత్తుతుంది అడుగుతున్నాడు రేడు. ఈ క్యాబే సోంపే ఇది సోంతో తేడా ఎంత బిల్లు? తక్కువనే తక్కువనే 699 అయింది. మురుగు ముసలం ఏమో వచ్చేసి 395 అనమాట. भैया शुक्रिया आपका, बहुत बहुत शुक्रिया आपका. आपका नाम? लड्डू यादव. గుర్తుపెట్టుకొని వచ్చినప్పుడు కాగకి చూపిస్తే కథం కాగే తీసేస్తారు డిస్కౌంట్స్ మీకు. చలో ఓకే భయ్యా. అయిపోయింది.